హలో ఎవ్రీవన్. ఇన్‌స్టాంట్ మీకు 1 డేలో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ అనేది ఉన్నట్టయితే, అప్పుడు మీరు అర్జెంట్‌గా ఒక రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాల్సి ఉన్నది కాబట్టి, ఆ రెజ్యూమ్‌ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మన డిప్లొమా గిగ్స్‌లో ఒక పార్ట్‌గా మనం resume.diplomagigs.com అని ఒక న్యూ అప్డేట్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మీరు మల్టిపుల్ ప్యాటర్న్స్‌లో మీ రెజ్యూమ్స్‌ని డిజైన్ చేసుకోవచ్చు ఇన్‌స్టాంట్‌గా. సో, ఈ ప్రాసెస్‌ని ఉపయోగించి మీరు ఇన్‌స్టాంట్‌గా జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్‌ని అప్‌లోడ్ చేసినట్టయితే మీకు మల్టిపుల్ ప్యాటర్న్స్‌లో మీకు రెజ్యూమ్స్ అనేవి జనరేట్ అవుతాయి. అయితే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు ట్రై చేసి చూద్దాం. సో, ఇక్కడ మనం resume.diplomagigsని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకు పోర్టల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ట్రై నౌ అనే ఆప్షన్ ఉంది కదా! ఇది క్లిక్ చేసినట్టయితే మనకు ఇలా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మల్టిపుల్ ఆప్షన్స్. ఇందులో మనము ఏ బేస్డ్‌గా రెజ్యూమ్‌ని మనం డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం అనేది ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ జనరల్ రెజ్యూమ్ అయితే ఫస్ట్ ఆప్షన్ రెజ్యూమ్ ఫర్ ఎవ్రీవన్. లైక్ మీరు ఐటీ గానీ అలాంటి జాబ్స్‌కి వెళ్ళినట్టయితే అలాంటి ప్యాటర్న్‌లో రెజ్యూమ్స్ ఇవ్వాలనుకుంటే మనకు సెకండ్ ఆప్షన్ ఉంది. సో, ఇలా బేస్డ్ ఆన్ డిఫరెంట్ కేటగిరీస్‌లో మనకు రెజ్యూమ్ బిల్డ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్‌లో ఉంది. సో, మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఐటీ ఫార్మాట్‌లో ఒక రెజ్యూమ్ డిజైన్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఇక్కడ ట్రై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ జనరల్ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్‌గా మీ రెజ్యూమ్ అనేది బిల్డ్ అయిపోతుందన్నమాట. సో, ఇక్కడ నేను కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీ నేమ్ వచ్చేసి ఒక డిప్లొమా గిగ్స్ అని, అండ్ తర్వాత మీ మెయిల్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్టయితే, సో, ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ జనరల్‌గా ఫిల్ చేసి తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ సమ్మరీ ఏదైతే ఉందో మీకు ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఏదైనా ప్రాజెక్ట్స్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టయితే ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్, అలాగే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇలా ప్రతిదీ ఇన్వాల్వ్ చేసిన తర్వాత మీకు ఏ స్కిల్ పైన ఎక్స్పీరియన్స్ ఉందనేది మీరు అన్ని డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ కస్టమైజ్ సెక్షన్ ఒక ఆప్షన్ ఉంది కదా! సో, దీన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఇంతకు వరకు చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇందులో యాడ్ చేసినట్టయితే, సో, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ యాడ్ చేసి ఇంకా ఇక్కడ చూసినట్టయితే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి లైవ్ ప్రివ్యూ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా రెజ్యూమ్ అనేది ఇక్కడ ఆప్ సైడ్‌లో మీకు ఇక్కడ జనరేట్ అవుతుందన్నమాట. సో, ఈ ప్యాటర్న్‌లో మనకి ఇక్కడ రెజ్యూమ్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇలా కంప్లీట్‌గా జనరేట్ అయిన తర్వాత మనం డౌన్లోడ్ పీడీఎఫ్ అని క్లిక్ చేసినట్టయితే వితిన్ ఫ్యూ మినిట్స్‌లో మీరు మీకు కావాల్సిన రెజ్యూమ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇన్‌స్టాంట్‌గా మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. సో, ఇలా మనకు రెజ్యూమ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మీకు ఎంత వైడ్‌గా మీకు ఉన్న డీటెయిల్స్‌ని ఎంటర్ చేస్తారో సో, అంత బ్రాడ్‌గా మీకు ఇక్కడ రెజ్యూమ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో, ఇలా చూసుకున్నట్టయితే ఈ రెజ్యూమ్ ప్యాటర్న్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో, ఇందులోనే మనం ఇంకో ఆప్షన్ జనరేట్ చేసాం. అదేంటంటే ఇంక్లూడింగ్ విత్ రెజ్యూమ్ జనరేషన్‌తో పాటు జాబ్ పోర్టల్స్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్ పోర్టల్స్ పైన క్లిక్ చేసినట్టయితే కమింగ్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే గవర్నమెంట్ అండ్ ఐటీ అండ్ స్టార్టప్ జాబ్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో, మల్టిపుల్ జాబ్స్ ఇంక్లూడింగ్ విత్ ప్రైవేట్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే గవర్నమెంట్ వరకు అన్ని డిఫరెంట్ లింక్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో, ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లైక్ యూపీఎస్సీ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో ఉన్న జాబ్స్ అన్నీ మీకు డైరెక్ట్ లింక్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో, ఈ లింక్స్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు ఆటోమేటిక్‌గా పోర్టల్ ఏదైతే ఉందో ఆర్ఆర్బీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఆ పోర్టల్‌కి మీరు డైరెక్ట్‌గా వెళ్ళిపోతారనమాట. సో, ఆ పోర్టల్‌లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అక్కడ నుంచి మీరు ఆ జాబ్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే టాప్ ఐటీ ఎంఎన్సీ జాబ్ పోర్టల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. లైక్ టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ అండ్ గూగుల్ కెరీర్స్. సో, ఇలాంటి మల్టిపుల్ పోర్టల్స్ ఇంక్లూడింగ్ విత్ అమెజాన్ అన్ని పోర్టల్స్ మనకి ఇక్కడ సింగిల్ దాంట్లో మనకు అవైలబుల్ చేయడం జరిగింది. సో, దీనివల్ల మనకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, వీటన్నిటిని యూజ్ చేసినట్టయితే మీరు ఎట్ ఎ టైమ్ ఇంక్లూడింగ్ విత్ ఐటీ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, అన్నింటికి సంబంధించిన జాబ్ అప్డేట్స్ పైన మీరు ఎప్పటికప్పుడు అప్డేట్‌లో ఉండొచ్చు. సో, అలాగే మీకు కావాల్సిన రెజ్యూమ్ ఏదైతే ఉందో మీకు నచ్చిన టెంప్లేట్స్‌లో మీరు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వర్డ్ టెంప్లేట్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ మేము ఇంకా కొన్ని బేసిక్ టెంప్లేట్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫ్యూచర్‌లో ఇంకా మల్టిపుల్ టెంప్లేట్స్ కూడా మేము యాడ్ చేస్తాం కన్ఫర్మ్‌గా. సో, వాటితోని మీకు నచ్చిన ఫార్మాట్‌లో మీరు మీ రెజ్యూమ్‌ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దాంతోపాటు మల్టిపుల్ సెక్టార్స్‌లో ఉన్న జాబ్‌ని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఇంకా అడ్వాన్స్‌గా రెజ్యూమ్స్ ఫ్యూచర్‌లో బిల్డ్ చేయబోతున్నాం ఇంక్లూడింగ్ విత్ ఏఐ ఫ్యూచర్స్. సో, ఆ ఫ్యూచర్స్ కూడా మీకు ఫ్యూచర్‌లో అవైలబుల్ ఉంటాయి. సో, యాజ్ ఆఫ్ నౌ బేసిక్ వర్షన్ ఆఫ్ రెజ్యూమ్స్ మనకి యాప్‌లో అవైలబుల్ ఉన్నాయి ఈ పోర్టల్‌లో. సో, కన్ఫర్మ్‌గా దీన్ని యూజ్ చేసి మీకు కావాల్సిన ప్యాటర్న్‌లో రెజ్యూమ్స్ డిజైన్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సజెషన్ ఆప్షన్ కూడా ఉంది. కన్ఫామ్గా మీకు ఈ పోర్టల్ కనుక ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నట్టయితే ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఏమేమి అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ పోర్టల్ ఇందులో మాకు సజెషన్ ఇస్తున్నట్టయితే కన్ఫామ్గా మేము దాన్ని అప్డేట్ చేస్తాం. మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మనల్ని ఫాలో అవ్వచ్చు అనమాట. సో హోప్ దిస్ వీడియో విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ కన్ఫామ్గా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ అప్డేట్ వర్షన్ టెంప్లెట్లో ఒక రెజ్యూమ్ని డిజైన్ చేసుకోవడం కోసం ఎక్స్పీరియన్స్లో ఉన్న రెజ్యూమ్ కావచ్చు, ఫ్రెషర్ కావాల్సిన రెజ్యూమ్ కావచ్చు, వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పోర్టల్ ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. సో వాళ్ళు కూడా కన్ఫామ్గా త్రూ వాట్సాప్ కావచ్చు ఎలాగైనా సరే షేర్ చేసి వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడానికి ట్రై చేయండి. సో అది ఎంతగానో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. త్రూ టెలిగ్రామ్ కావచ్చు, త్రూ వాట్సాప్ కావచ్చు, ఏవైనా సరే. సో ఇది కన్ఫామ్గా మీకు అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ బై ఫర్ నౌ.